హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన కల్కి 2898 ట్రైలర్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ ట్రైలర్ బూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాగే ఈ వీడియోలో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అసలు డైరెక్టర్ నాగశ్విన్ గారు ఈ ట్రైలర్ ద్వారా మనకి ఏం చూపించాలనుకుంటున్నారు, అసలు ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డీకోడ్ ది కల్కి మూవీ ట్రైలర్. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ని సీన్ టు సీన్ డీకోడ్ చేద్దాం. స్టార్టింగ్ సీన్లో మొత్తం వరల్డ్ని ఎడార్లా చూపించారు. మేబీ కలియుగ అంతంలో వాటర్ లెక్క వరల్డ్ మొత్తం ఎడార్లా మారిపోయి ఉండొచ్చు. ఇదే సీన్లో మనం గమనించినట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారు అని చిన్నపిల్లడు చెప్పిన దాని ప్రకారం వరల్డ్లో మొదటి నగరం కాశీ, అలాగే చివరి నగరం కూడా కాశీయే. మేబీ కలియుగ అంతంలో బ్రతికున్న ప్రజలందరూ ఈ కాశీలోనే ఉండింటారు. ఆ తర్వాత సీన్లో మనకి కాంప్లెక్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాంప్లెక్స్లో వాటర్ అండ్ నేచర్ చాలా బాగుంది. మేబీ అందుకనే ఏమో ప్రభాస్ అన్న ఆ కాంప్లెక్స్లో వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. వెంటనే ఆ తర్వాత సీన్లో వాళ్ళు వాడుతున్న అడ్వాన్స్ వెపన్స్ అండ్ వాళ్ళ ఆర్మీని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుండి అశ్వత్థామ గారి ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ మూవీలో కురుక్షేత్రంలో అశ్వత్థామ గారు చేసిన యుద్ధం, అలాగే కృష్ణుడు ఇచ్చిన శాపాన్ని కూడా చూపిస్తారు. ఎందుకంటే అశ్వత్థామ గారి ఇంట్రడక్షన్లో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ సీన్లో మీరు గమనించినట్లయితే ఇతను చెప్పిన దాని ప్రకారం 6000 సంవత్సరాల ముందు చూసింది ఇప్పుడు ఆ పవర్ మళ్ళీ తిరిగి వస్తుందంటే, ఈ డైలాగ్ విన్నట్టయితే నాకు తెలిసిన దాని ప్రకారం ఈ మూవీ 2898లో జరుగుతుంది కాబట్టి అప్పటికి కురుక్షేత్ర యుద్ధం జరిగి 6000 సంవత్సరాలు అయ్యుండొచ్చు. అలా అయితే అశ్వత్థామ గారు తన మనీని పోగొట్టుకుని 6000 సంవత్సరాలు అయ్యుండొచ్చు. దీనికి ముందు సీన్లో అశ్వత్థామ గారు తన మనీని దక్కించుకునే సీన్ను చూపించారు. మేబీ ఈ డైలాగ్ దానికి రిఫరెన్స్ అయ్యుండొచ్చు. ఈ మొత్తం ట్రైలర్లో మనకు తెలిసింది ఏంటంటే ప్రభాస్ అన్న ఈ మూవీలో కల్కి కాదు, ఆ టైంలో కల్కి ఇంకా జన్మించలేదు. నాకు తెలిసి ఈ మూవీ లైన్ మొత్తం కల్కి జన్మించడానికి అశ్వత్థామ అండ్ భైరవ వాళ్ళ అమ్మని ఎలా కాపాడుకుంటారన్నది మూవీ లైన్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు అంటే, మనకి బుజ్జి అండ్ భైరవ యానిమేట్లో చూపించినట్టు ప్రభాస్ గారు యూనిట్స్ కోసం ఏమన్నా చేస్తారు. ఈ సీన్లో బుజ్జి 5 స్టార్ బౌంటీ అని చూపించింది ఎవరినో కాదు, కల్కి వాళ్ళ అమ్మనే. ఈ బౌంటీని గమనించినట్లయితే దీపికా పదుకోని గారి పేరు సుమతి, బౌంటీలు సమేటి అని ఇచ్చారు, అంటే సుమతి. అలాగే తను ఎవరు ఏంటి అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాని ప్రకారం సుమతి 2886 నుండి కాంప్లెక్స్లోని ఒక ల్యాబ్లో ఒక మెంబర్. అలాగే తను 150 డేస్ ప్రెగ్నెంట్ కూడా. కాంప్లెక్స్లో జరిగే ఒక ముఖ్యమైన మిషన్కి తను చాలా అవసరం. ఈ మిషన్ కంప్లీట్ అవ్వాలంటే తను తప్పకుండా కావాలని, అందుకని తనను పట్టుకోవడానికి 1 మిలియన్ బౌంటీ వచ్చింది. అంతేకాదు ఈ మూవీలో తనను పట్టుకునేకి భైరవ, అలాగే కాపాడుకునేకి అశ్వత్థామ, వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ ఉండబోతోంది. మొత్తానికి చెప్పాలంటే ఈ మూవీ ఖచ్చితంగా మనకి బూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాగే ఈ మూవీలో కమల్ హాసన్ గారిని కూడా రివీల్ చేశారు. నాకు తెలిసిన దాని ప్రకారం కమల్ హాసన్ గారిని చూసినప్పుడు మన పురాణాల్లోని కలిపురుషుని రిఫరెన్స్గా తీసుకొని ఉండొచ్చు. అంతేకాదు లాస్ట్ సీన్లో ప్రభాస్ అన్న కార్లో నుంచి లాంచ్ అయ్యే సీన్ మాత్రం వేరే లెవెల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.